ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అవబోతుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంచనాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఆయన సినిమా అంటే ఒక రేంజ్లో ఉంటుంది కన్ఫర్మ్. అంటే ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. అంటే మామూలుగా పిచ్చి పిచ్చిగా ఉండదు. అతని సినిమా అయితే ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు చాలా ఫస్ట్ నుండి చూసిన సినిమా కానీ స్టూడియో నెంబర్ 1 కాడి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏ సినిమా కూడా ఫ్లాప్ అయింది లేదు. ఒక రేంజ్లో ఉంది. ఇది కూడా అట్లాగే అవుద్దని అనుకుంటున్నాను నేను. ఓకే. అండ్ 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా తీస్తున్న సినిమా ఇది, సోలో హీరోగా. అంటే ఫస్ట్ త్రిబుల్ తర్వాత ఇప్పటిదాకా ఏం తీసింది లేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది అనిపిస్తుంది. బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? చాలా వెయిటింగ్ చేస్తున్నాను. అలా టికెట్లు కూడా బ్లాక్లో తీసుకున్నాను. ఓకే. కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇది సెకండ్ ఫిలిం. ఇంతకుముందు జనతా గ్యారేజ్. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? జనతా గ్యారేజ్ అంటే అది ఒక రేంజ్లో ఉంది. అది ఏంటంటే ఒక మెసేజ్ ఉంది, ఒక బాధ ఉంది, ఒక తల్లి బాధ, తండ్రి బాధ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంది అందులో. ఇది కూడా అట్లాగే ఉన్నట్టుంది. ఇది రాజకీయ పరంగా ఉండొచ్చు, ఎవ్రీథింగ్ అన్ని పరంగా కూడా ఇది ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్కి ఇంకొక బ్రాండ్ తొలగించాల్సిన అవసరమే లేదు. హైలైట్. సో పార్ట్ 1 పార్ట్ 2గా తీస్తున్నారు. పార్ట్ 1 ఇప్పుడు తీస్తున్నారు, ఇంకా పార్ట్ 2 ఎప్పుడు తీస్తారో చెప్పలేదు. సో పార్ట్ 1 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దీన్ని బట్టి పార్ట్ 2కి వెళ్తారా? సింగమలై, ఆంధ్రలో సింగమలై అయితే అలా ఉంటుంది చూడ, ఆ టైప్లో రెబల్లో ఉంటుంది అనుకున్నాను నేను. ఎందుకంటే రెబల్ స్టార్ ఫ్యాన్ కాబట్టి రెబల్ అన్నారు. కానీ ఒక రేంజ్లో ఉంటుంది నాకు మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే అతను చేసిన సినిమాల ప్రతి దాంట్లో కూడా అక్క చెల్లి అన్నదమ్ములు ఎవ్రీథింగ్ మొత్తం అన్ని స్పెషల్గా ఉంటాయి, ఒక రేంజ్లో ఉంటాయి. నేనైతే బరాబర్ చెప్తున్నా, ఒక రేంజ్లో ఎగురుతుంది. ఇంకా రాకూడదని చెప్తున్నా. ఆయన సినిమాకి అయితే అడ్డే లేదు. ఒక బ్యాడ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా బ్యాడ్ అనేది ఉండదు, గుడ్డే. ఒక మెసేజ్ యువత కానీ అటు యంగ్ కానీ ఏజ్ పర్సన్ కానీ ఎవ్రీథింగ్ ఎవరికైనా సరే ఎవరు ఎలా చూడాలో, ఎవరు ఎట్లా మాట్లాడాలో ఏంటనేది ప్రతి విషయం ఈయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అట్లాగే ఉంటుంది మూవీ. ఆంధ్ర వాళ్ళ తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో చేస్తున్న సినిమా ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లో ఆంధ్ర వాళ్ళ అట్టర్ ఫ్లాప్ అయింది. డ్యూయల్ రోల్ అంటే డబుల్ రోల్ అట్టర్ ఫ్లాప్ అయింది ఆంధ్ర వాళ్ళ. మరి దాని ఎఫెక్ట్ దీనిపైన పడవచ్చా? అది మీరు ఎంటర్ పాపని మీరు అనుకున్నారు కానీ అది మాత్రం ఒక రేంజ్లో కూడా వెళ్ళింది. కానీ కొంతమంది అట్లా అన్నారేమో, కానీ అది కూడా బాగానే ఉంది. ఓకే. ఎందుకంటే దాంట్లో బాగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అందులో అద్దాలు కూడా చాలా బాగున్నాయి. ఓకే. మన ఆంధ్ర వాళ్ళ గురించి ఎట్లా ఉంటుందని చెప్పి కేరళ దాకా వెళ్ళేటట్టుగా తీసిన సినిమా అది. సో ఫైనల్గా ఏమనుకుంటున్నారు? వెళ్తున్నారు కదా సినిమాకి, మళ్ళీ వచ్చాక చెప్తారు ఎలా ఉందని? రివ్యూలు చెప్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మొన్న నవ్వేటలో ప్రోగ్రామ్ పెట్టారు. ఒక 5,000 మందికి కావాల్సిన ప్రోగ్రామ్కి అసలు ఊహించని పరిణామాలు 20,000 మంది వచ్చి ఆ ప్రోగ్రామే క్యాన్సిల్ అయింది. చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పెద్ద ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవడం అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిదండి. ఒక చరిత్ర సృష్టించామట. సో ఏమంటే మన పుష్పలో డైలాగ్ ఉంటాం, మట్టి నేను దొరికితే దేవుడు అవుతా అన్నట్లు తను చేసిన ప్రతిదీ కూడా ఒక మంచి వర్స్టల్ యాక్టర్ అండి. తను స్టోరీ అవసరం లేదు, డైరెక్షన్ అవసరం లేదు, సింగిల్ తన యాక్టింగ్తోనే సినిమాకి రప్పించుకునే మంచి అభిమానం నటుడు కాబట్టి నిజంగా చాలా బాగా నచ్చింది. సో నేను కూడా అన్నంలో వేస్తాం కూర, నేను చాలా వెయిటింగ్ దేవరా. నీకు చాలా అంటే చాలా ఏంటంటే సో కొండాపూర్ మాదాపూర్ తన అందంతో చంపేసింది జాన్వీ కపూర్. తన అందం కానీ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే అనిరుద్ధ్ బక్కడు ఏం మామూలు కొట్టాడు బీజం. అయితే ఆ పిఏ సాంగ్ స్టార్టింగ్లో విన్నప్పుడు అరే చాలా బాగుంది అనుకున్నాం, 50 మిలియన్స్ కొట్టిందండి. తర్వాత చుట్టుమల సాంగ్ విన్న తర్వాత చాలా మంది ట్రోల్ చేశారు, ఇది కాపీడ్ సాంగ్, శ్రీలంక నుంచి కాపీ కొట్టారు, చాలా మంది ట్రోల్ చేశారు. కానీ వాళ్ళతోనే క్లాస్ కొట్టించుకున్నాడు. నిజంగా 50 మిలియన్స్ అది పోతే చుట్టుమల సాంగ్ 100 మిలియన్స్ కొట్టింది. తన రికార్డులు బద్దలొట్టంత నిజంగా చాలా మంది. అంత తర్వాత ఆయుధ పూజ సాంగ్ అని మన వచ్చిన ఆ తర్వాత వచ్చిన సాంగ్ దౌద సాంగ్ అని ఒక మార్క్ చూపించింది. నిజంగా ఒక రియల్ స్టార్ అంటారు కదా, ఆ రకంగా ఉంది. అంటే ఫ్యాన్స్ ఎంత పిచ్చోలంటే మేము చెప్తున్నానండి, టికెట్ బుకింగ్ కూడా లైక్ ఎన్టీఆర్ అని టికెట్ బుక్ చేస్తారు. అంత క్రేజీ, ఇంత పిచ్చ ఫ్యాన్స్ ఎక్కడ ఉండరన్న ఫీలింగ్ అనేది. సో నాకు చాలా అంటే చాలా నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో నేనైతే ప్రీమియర్ షో బుక్ చేయలేదు, కానీ రేపు సినిమాకి వెళ్తున్నాను నేను కూడా. సో టికెట్ దొరకడం చాలా కష్టంగా, ఒక్క టికెట్ 2,000 ఉంటుంది. ఇప్పుడు ఆ టికెట్ దొరికింది అంటే మేము ముందే బుక్ చేసాము. సో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉండబోతా అండి. సినిమా కూడా మెయిన్ ప్లస్ ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న, మన జాన్వీ కపూర్, అనిరుద్ధ్ బక్కోడు బీజిఎం వీళ్ళంతా కేతాండి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్. సో చాలా మంది అనుకుంటేదంటే లాస్ట్ ఆశ్చర్య సినిమా ఫ్లాప్ అయింది, కోటాల్ శివ రిటైర్మెంట్ తీసుకోవాలని పని అయిపోయింది అన్నారు. కానీ ఈ సినిమాతోనే తన మార్క్ తీయబోతాను. ఇంకోసారి చరిత్రలో ఇప్పటికి ఎప్పుడు జరగలేదు. రాజమౌళి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసే సత్తా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ కాబట్టి 100% ఈసారి బ్రేక్ అయితే అనుకుంటున్నాను. ఇంకా కొన్ని గంటల్లో దేవర సినిమా రిలీజ్ అవబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నారు? ముందు మీరు సినిమాకి వెళ్తున్నారా? ఖచ్చితంగా వెళ్తున్నాం, ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం. ఈ మన ప్రసాద్ ఐమాక్స్కి మిడ్ నైట్ షోకి 110 ఎగ్జాక్ట్గా. ఎంత పెట్టారు ఖర్చు? ఖచ్చితంగా 500 అయినాయండి మాకైతే. అవన్నీ ఎందుకులే కానీ ఈరోజు దేవర ప్రీమియర్ షో ఏదైతే ఉందో మిడ్ నైట్ షో, ఈ మిడ్ నైట్ షో టాకు ఆల్రెడీ యూఎస్లో వచ్చేసింది. టాకు చాలా అంటే చాలా బాగుంది, మొత్తం రికార్డుని షేక్ చేస్తుందంట. ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా. దేవరాకి ఎదురు లేదు, ఇక తిరుగు లేదు అంతే.
సో ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ జోడీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ సూపర్. అసలు ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగులో జాహ్నవి కపూర్కి నిలదొక్కునే స్టాండ్ అయితే దొరికింది దేవరా సినిమాతో. ఖచ్చితంగా అన్ని సినిమాలు ఇక హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవచ్చు ఆవిడకి కూడా. ఇక సినిమాల్లో బిజీ అయిపోద్దన్నమాట, ఇక ఖాళీ అనేది ఉండదన్నమాట ఎక్కడ. సో అందులో ఒక సాంగ్ ఏదో శ్రీలంకన్ సాంగ్కి టూ మచ్ అండి అది. ఈ ట్రోలర్స్, ఈ పనికిమాలిన ట్రోలర్స్ వల్ల ఏమవుతుందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగజారిపోతుంది రోజు రోజుకి. వీళ్ళు ఏం చేస్తున్నారో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో శ్రీలంక సాంగ్ని కలపాలా. మన తెలుగు సాంగ్లు బోల్డ్ లేవా? అవి కలుపుకోవచ్చు కదా, ట్రోల్ చేశారని. వాళ్ళకి ధైర్యం లేదు, అక్కడ అసలు స్కోపే లేదు. అనిరుద్ధ్ సంగీతం అంటే ఎటువంటి సంగీతం, ఒకసారి వరల్డ్ వైడ్ సాంగ్ కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కింద కొట్టాడు. అలాంటి వాడిని చాలా చీప్గా తీసేసినట్టు ఈ ట్రోల్స్ వల్ల. అది దరిద్రం. అది శ్రీలంకలో ఎక్కడో పాపులర్ అయిన సాంగ్ని తీసుకొచ్చి ఇక్కడ దేవరాలో పెట్టారనడం చాలా కరెక్ట్ కాదు అది. ఈ ట్రోలర్స్ ఒకటే చెప్తున్నాను నేను, తెలుగు ఇండస్ట్రీ ఈ రోజున ఎలా ఉంది అంటే అది ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలాంటి పెద్ద పెద్ద కథానాయకుల వల్లే. ఇలాంటి కథానాయకులను ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తారు. వాళ్ళ క్యాపబిలిటీని, వాళ్ళ కెపాసిటీని ఇలా తగ్గించే విధంగా ఉంటే ఎంత మంచి కంటెంట్తో వచ్చిన వాళ్ళు జనాల్లోకి అయితే వెళ్ళదు. జనాల్లోకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు వాళ్ళు. ఇది చాలా అన్యాయం. పెద్ద పెద్ద హీరోలకి ఎస్పెషల్లీ వీటన్నిటి మీద కొద్దిగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాజమౌళి సినిమాలో తీసిన ఏ హీరో అయినా నెక్స్ట్ ఫ్లాప్ వస్తుందని అంటారు. ఎన్టీఆర్ దాన్ని బ్రేక్ చేస్తారు అనుకుంటారు. ఆల్రెడీ బ్రేక్ చేశాడు. చేయడం కాదు, ఆల్రెడీ మనం ట్రైలర్స్లో చూసాం. ఆల్రెడీ యూఎస్లో టాక్ విన్నాం పొద్దున్న. ఇప్పుడు మిడ్ నైట్ టాక్తో మొత్తం ఆ పుకార్ ఏదైతే ఉందో రాజమౌళి తర్వాత ఫ్లాప్ అనే రోమర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తున్నాం. ఫస్ట్ టైం బ్రేక్ చేస్తున్నాం. అది కొరటాల శివ డైరెక్షన్స్లో. సూపర్ అంటే సూపర్. ఎన్టీఆర్కి ఆంధ్ర వాళ్ళతో ఒక బిగ్ షాక్ ఉంది. డ్యూయల్ రోల్లో తండ్రి కొడుకు చేసింది. మళ్ళీ అదేమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? ఎన్టీఆర్కి ఆంధ్ర వాళ్ళు ఒకటే కాదండి, డ్యూయల్ రోలు మన అదుర్స్ ఉంది, ట్రిపుల్ రోల్ అయితే ఓకే ఓకే ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే కొరటాల శివ రాసిన కథలో బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే సక్సెస్ అందుకుంటుంది. అసలు 1000 కోట్లు 1500 కోట్లు అన్నారు కానీ అందరూ నాకు తెలిసినంత వరకు 2000 కోట్లు క్రాస్ అయితే ఖచ్చితంగా బీట్అవుట్ చేద్దాం. అన్ని రికార్డులను తుడిచిపెట్టేది ఈసారితో. సో యూఎస్లో ఇట్లా టాక్ ఎలా ఉందండి? ఆల్రెడీ ఫ్రీ రిలీజే యూఎస్లో ఫ్రీ రిలీజే $2 million ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ టాక్? ఆల్రెడీ 2 million దాటేసింది. 2 million టాక్ అయితే ఎప్పుడో దాటేసింది. అసలు మనకి ఇప్పటి వరకు చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఆయనకి అంత బజ్ రావడం, ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఈయన. సోలోగా పాన్ ఇండియా మూవీ అవడం దేవరా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా కాళ్ళు ఎగరేసుకునే సినిమా ఒకటి మన ముందుకు వస్తుంది ఈ మిడ్ నైట్ షోతో. నేను మళ్ళీ పబ్లిక్ టాక్ చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది.